హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ని. ప్రీవియస్ వీడియోలో భాగవత సప్తాహంలో కొంత భాగాన్ని చూశారు కదా. ధర్మపురి శ్రీ రాఘవదత్త గారిచే చెప్పబడిన భాగవత సప్తాహంలో మరికొంత భాగాన్ని మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. జవాబులు చెప్తూ ఉన్నారు. అన్నిటికంటే కూడా గొప్పదని చెప్తూ ఉన్నటువంటి శ్రీమద్ భాగవతం ఎందుకు గొప్పది అనే ప్రశ్నలు వేస్తే, పూర్వము శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ లోకాన్ని వెళుతూ ఉన్నటువంటి సమయాన ఉద్ధవుడు అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళి ఉద్ధవుడు అడిగినాడు, ఏమని? పరమాత్మ, ఇన్ని రోజులు కూడా నీవు ఈ భూమిని రక్షించినావు కదా, ఇప్పుడు నీవు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి నీ యొక్క పరంధామానికి వెళుతూ ఉన్నావి, మరి జనులందరినీ కూడా రక్షించేటటువంటి వారెవరు అని అడుగుతూ, ఆగతోయం కలిర్ఘోరో భవిష్యతి పునఃకలా సత్సంగేనైవ సంతోపి ఇప్పుడే ఆరంభమైనటువంటి భయంకరమైనటువంటి కలియుగం. అనేక మంది దుష్టులు జన్మిస్తూ ఉంటారు. వీరందరూ కూడా సాధుహింస చేస్తూ ఉంటారు. వీరందరినీ కూడా రక్షించడం ఎలాగా, అలాగని భగవద్భక్తులను రక్షించడం ఎలాగా అని అడుగుతూ పరమాత్మకు నమస్కారం చేస్తే, మీరు ఇక్కడే ఉండండి అయ్యా, మీరు వెళ్ళిపోవడం, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరంధామానికి వెళ్ళడం ఏమాత్రం కూడా భావ్యం కాదంటూ ఏడుస్తూ ఉన్నాడు. అశ్రుధారాలు గారుస్తూ ఆ పరమాత్మునికి నమస్కరిస్తూ ఉన్నాడు. నమస్కారం చేయగా ఆ పరమాత్ముడు తెలియజేసినాడు, స్వకీయం యద్భవేత్ తేజః తచ్చ భాగవతే దధాత్ తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి పరంధామానికి వెళుతూ ఉన్నాను, కేవలంగా అవతారాన్ని పరిసమాప్తి చేసుకుని. కానీ నేననేటటువంటి ఏదైతే శ్రీకృష్ణుడు అనేటటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో అది అంతా కూడా నేను శ్రీమద్ భాగవతంలో ప్రవేశపెడుతూ ఉన్నాను. దాన్ని ఎవరు సేవిస్తారో వారి యొక్క రక్షణ నేను చేస్తానంటూ మాటనిచ్చినాడు ఆ పరమాత్మ. సాక్షాత్ భాగవతం ఎవరి స్వరూపం అండి? శ్రీకృష్ణ స్వరూపం. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. ఈ విధంగా కథాశ్రవణాన్ని చేస్తూ ఉన్నారు, కథలు చెప్తూ ఉన్నారు. ఎవరండి? నారదుల వారికి సనకాదులు తెలియజేస్తూ ఉన్నటువంటి సమయాన అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క కథాశ్రవణం చేస్తూ ఉన్నటువంటి సమయాన సభా మధ్యము నుండి ఒక గానం వినిపిస్తూ ఉన్నది. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. ఈ విధంగా నారాయణ స్మరణ వినబడుతూ ఉంది. యపణావస్తులై ఇద్దరు పురుషులు వస్తూ ఉన్నారు దివ్యమోహన రూపంలో. ఒక స్త్రీ వస్తూ ఉన్నది, వారు నాట్యం చేస్తూ వస్తూ ఉన్నారు. అలా శ్రీకృష్ణ గోవింద హరే మురారే అని అంటూ ఆ పరమాత్ముని కొంటూ ఆ పరమాత్ముని చైశ్రవంతు గట్టిగా స్మరణ చేస్తూ వారు వస్తూ ఉంటే ఆ సభాస్థలిలో ఉన్నటువంటి వారందరూ కూడా ముగ్ధులైపోతూ ఉన్నారు. వచ్చినటువంటి వారు ఎవరండి? భక్తి జ్ఞాన వైరాగ్యములు గోపాలకృష్ణ భగవానికి. ఆనందవనంలో జరిగినటువంటి భాగవత కథ వలన ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములు ముగ్గురు కూడా ఉద్ధరింపబడ్డారు. ఉద్ధరింపబడిన తర్వాత దేవి ఈ విధంగా అడుగుతూ ఉన్నది, కలియుగంలో ఇది కూడా కలియుగమే కదా, నేటంటే మీరు భాగవతాన్ని చెబుతూ మమ్మల్ని ఉద్ధరించినారు, రేపు కూడా ఈ కలిలో పాషండులు వస్తారు, అది మాకు సంక్రమించకుండా ఏం చేయాలి స్వామి అని అంటూ నమస్కారం చేస్తే, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు మళ్ళీ నాకు అటువంటి ఇబ్బంది వస్తే అంటే తెలియజేస్తా. సరకాదు, నీవు ఎక్కడైతే భాగవతం జరుగుతుందో వారి హృదయాలలో ప్రవేశించు. నారాయణ అని ఎవరైతే అంటారో వారి హృదయములలో ప్రవేశించు. జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి భక్తిని ఏర్పడి వారందరూ కూడా ఉద్ధరింపబడతారు అని చెబుతూ వారిని భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ముగ్గురికి కూడా ఆదేశించినారు సనకాదు. వారు ఆనందంతో నామస్మరణ చేస్తూ ఉన్నారు. అంతలోనే అక్కడికి దివ్యమూర్తి అయినటువంటి సుఖయోగేంద్రుల వారు వచ్చినారు. సుఖయోగేంద్రుల వారు రాగా అందరూ లేచి నమస్కరించినారు. ఆయన భాగవతమునందరి శ్లోకాలను చెప్తూ వస్తూ ఉన్నారు. జన్మాద్యస్య యతోన్వయాదితరదశ్చార్థే అవిఘ్నస్వరాట్
तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो भारिमृधां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं సత్యం పరం ధీమహి అని అంటూ ఆ శుకయోగీంద్రుల వారు భాగవత శ్లోకాలను చెబుతూ అక్కడికి వచ్చి కూర్చుని ఉన్నారు. ఉన్నతాసనాన్ని ఇచ్చి కూర్చుండబెట్టినారు. నారదుల వారు నమస్కరించినారు. నమస్కారం చేయగా భాగవతాన్ని చెప్తూ ఉన్నారు. శుకుల వారు ఇప్పటి నుండి నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. ఈ విధంగా చెప్తూ ఉన్నటువంటి సమయాలనే ఉద్ధవుడు మొదలగున్నటువంటి వారందరూ కూడా వైకుంఠం నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి రథంలో ఆ పరమాత్మ వారందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. పరమాత్మ గరుడారూఢుడై వస్తూ ఉన్నాడు. సకల భువన మధ్యే నిర్ధనాస్తే విధన్యాః నివసతి హృది యేషాం శ్రీహరే భక్తిరేక హరిరపి నిజలోకం సర్వధాతో విహాయ ప్రవిశతి హృది దేశాం భక్తి సూత్రోపనద్దః. శ్రీహరి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలో భాగవతం జరుగుతూ ఉన్నది. అనేక మంది హృదయాలలో నేను ఉండాలి అంటూ ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి ఆ ఎక్కడైతే ఆనందవనంలో భాగవతం జరుగుతూ ఉన్నదో అక్కడికి వచ్చినారు, విచ్చేసినారు. అందరూ కూడా జయ జయ ధ్వనులు చేస్తూ ఉన్నారు, గానాన్ని చేస్తూ ఉన్నాడు. ఇంద్రోవాది మృదంగం, ఇంద్రుడు మృదంగాన్ని వాయిస్తూ ఉన్నాడు. శుకుల వారు భాగవత శ్లోకాలు చెప్తూ ఉన్నారు. నారదుడు గానం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సభాస్థలి అంతా కూడా పరమాత్మను కొంటూ గానం చేస్తూ ఆనంద తాండవం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా పరమాత్మ వారి యొక్క భక్తినంతా కూడా చూసినటువంటి వారిని అనుగ్రహిస్తారు. వరాన్ని కోరుకోమని అడిగితే వరాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఏమని? ఎక్కడెక్కడైతే భాగవతం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే భాగవత శ్రవణం చేస్తారో వారి హృదయాలలో మీరు నివసించండి స్వామి జగన్నాథాన్ని నమస్కారం చేయగా ఆ పరమాత్ముడు ప్రసన్నులై తథాస్తు అంటూ ప్రతివచనాన్ని ఇచ్చి వారందరినీ కూడా అనుగ్రహించినాడు. అందుకోసమే ఎక్కడెక్కడైతే భాగవతం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే శ్రీమద్ భాగవత శ్రవణం చేస్తారో వారి హృదయాలలో పరమాత్మయే వచ్చి అలవైకుంఠపురంలో ఉన్నటువంటి పరమాత్మ ఈ యొక్క ఇలలో ఉన్నటువంటి హృదయములకు వచ్చి కూర్చుంటాడని చెప్తూ ఉన్నారు. హరయే నమః. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. యమునా తీర విహార కృతకౌస్తుభమణిహార పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. గోపాల కృష్ణ భగవాన్ కి, రాజా రామచంద్ర భగవాన్ కి, రాజా రామచంద్ర భగవాన్ కి. హరయే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.